24 గంటలు ఏడాది పొడుగునా పండించుకోవడానికి వీలు కుదిరింది. ఎందుకు 10 అడుగులు 20 అడుగుల్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. దానివల్ల వాళ్ళ జీవితాలు ఒక్కసారి మారిపోయినాయి. అంతకుముందు అది చౌడు భూముల టైప్ అనమాట, పనికిరానటువంటి భూములు. అట్లా ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు ఉంటుంటే బురద ఉంటుంది కదా, అటు కృష్ణానది వరద ఇంపాక్ట్ ఇవన్నీ కూడా. పైన ఎగువ ప్రాంతంలో ఆల్మట్టిలు ఇవన్నీ కట్టడము, వాటి కారణంగా వరదలు తగ్గిపోవడం. రెండవది ఈ కరకట్ట కట్టడం వల్ల ఈ ప్రాంతం, ఈ 29 గ్రామాల ప్రాంతం ఏదైతే ఉందో సస్యశ్యామలం కావడం కావచ్చు. దాదాపు 2-3 తరాలు, ఆ చొక్కారావు తర్వాత తరాలే బాగుపడ్డాయి, కోటీశ్వర్లు అయిపోయారు. వాళ్ళ పిల్లల్ని ధనవంతులుగా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సెటిల్ చేయగలిగారు. వాళ్ళే అసలు భూమిని ఇచ్చింది గవర్నమెంట్కి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వ్యవసాయం మానేసుకున్నారు, ఎక్కడో సెటిల్ అయ్యి ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని కౌలుకి ఇస్తుంటే ఇక్కడ కౌలు తక్కువ వస్తుంది. దానికంటే బాబు గారికి ఇస్తే కనుక హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా తయారవుతుంది కదా అని ఇచ్చారు. వాళ్ళ ఆశలో తప్పులేదు, వాళ్ళ ఆలోచనలోనూ తప్పులేదు, జరిగిపోతుంది. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే నీళ్లు ఆ ప్రాజెక్ట్ కట్టేదాకా ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్తున్నారు, ఇది కాలువలు కడుతున్నాం, అది పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. ఇవాళ ఆయనే చూపించారు అక్కడ నీళ్లు. ఇప్పుడు నీళ్ళే లేనప్పుడు నారాయణ గారు గండి కొట్టాల్సిన పనే ఉంది. నీళ్లు ఉన్నాయి కాబట్టి కారణం కొండవీటి వాగు వచ్చి ముంచలేదు, ఆ వాగు వాటర్ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం వల్లనే. బుడమేరు వాగు కూడా ముంచలేదు విజయవాడని, అది కాస్త డైవర్ట్ అవ్వడం వల్ల జరిగింది, గండిపడింది. అంటే అదే అంటే నిర్వహణ పరమైనటువంటి లోపాలకి